హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. ఈ కుక్క పిల్ల గురించి ఈరోజు చెప్తున్నాను. ఈ నల్ల పిల్ల, దీని పేరు నల్లోడా అని పెట్టాం మేమైతే. ఇదిగో వాళ్ళ అమ్మ. ఇదైతే ఈ 2 పిల్లలను పెట్టింది. అంతకుముందు అది, తర్వాత ఈతలోది ఇది. అయితే మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మా కాడే ఉంటుంది. కొంచెం మేము తినేది వాటికైతే పెడతాము. ఇవన్నీ వేరు. ఇది ఒక్కటైతే మాత్రం ఎద్దుల్ని కాసుకొని పనుకొని ఉంటుంది. మొన్న చేనుకి వచ్చింది మా దగ్గరికి. చేనుకి వస్తే ఆ రోజున ఎద్దులు కట్ట మీద ఆగిపోతే ఇది ఎనికిడితి పడి ఎద్దులని అయితే బయటకు తీసుకొచ్చింది. కట్ట మించి దూకాలంటే కొంచెం కష్టం. నేనుండారాండి అని చెప్పేసి ముందుకు వెళ్ళి తీసుకొచ్చింది. అందుకని కొంచెం మాకు స్పెషల్ ఈ కుక్క పిల్ల అయితే ఆ రోజున ఆ వీడియో చూసి మా వారికి చాలామంది ఫోన్ చేశారు. ఇంతకుముందు ఎద్దుల పందాలకు వెళ్ళేవాడు మా వారు. మా ఎద్దులు ఒకసారి బండగొళ్ళు ఆగినవి. వర్షం పడినప్పుడు కాస్త లెక్క లాగేటప్పుడు, అందుకని చెప్పేసి మాకైతే అవార్డులు అలాంటివి ఏం రాలేదు. అయితే ఈరోజు ఎందుకు చెప్తున్నావు అక్క అంటే, మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు తెలిసిన వాళ్ళందరూ ఆ వీడియో చూసిన కాడి నుంచి. ఈ కుక్క ఏం చేస్తుందని దానికి కొంచెం కాళ్ళు కూడా జ్ఞానం పోయి ఉంది. అయినా కానీ ఆ ఎద్దులతోటి మాత్రం ఎనికిడి తిరుగుతుంది. ఆడదాకా సాగనంపుతుంది. వెళ్ళేటప్పుడు ఏంటి ఎనికిడి వెళ్తే కుక్కలు కరుస్తాయి అని చెప్పేసి మేమైతే వెనక నెట్టి వెళ్తాము. మేము వచ్చి నాకు కూడా ఇంటి చుట్టూ ఉండి కాపలా కాస్తుంది. అయితే అది మాత్రం అందరూ ట్రైనింగ్ ఇచ్చారా అది ఇది అంటున్నారు. మేమైతే ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు దీనికి. మేము మాతో పాటు ఒక ముద్ద అన్నం పెడతాం అంత మటుకి. కుక్కలకి విశ్వాసం ఉంటుంది అంటారు. అదే ఉదాహరణ దీన్ని చూస్తే అలాగుంటుంది. మరి మనుషులకి ఎంత చూస్తున్నా కానీ కూడా మనుషులకైతే విలువ ఉండదు. వాళ్ళు మనిషిని ఎదటి మనిషిని వాళ్ళకి అవసరమైనంత వరకు వాడుకుంటారు, తర్వాత తీసి పక్కనేస్తారు. కుక్క అయితే అట్లా కాదు. మనం చచ్చిపోయిన రోజు కూడా మన కోసం ఏడుస్తుంది. మన మనిషి ఏమవ్వాలని ఆలోచిస్తుంది. మనకు ఆస్తులు పోయి రోడ్డుకి ఎక్కినా కానీ కూడా మన పక్క నుంచి కూర్చునేది కుక్క ఒకటి. గుర్తుపెట్టుకోండి. ఈ కుక్కకైతే ఫ్రెండ్స్ మేమైతే ట్రైనింగ్ ఇవ్వలేదు. మళ్ళీ కామెంట్ అయితే ఎవరు చేయలేదులే ఆ వీడియోలో. మాకు తెలిసిన వాళ్ళు అడిగితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియో పెడుతున్నాను. బాయ్ మరి.